హలో గైస్, రేషియో అండ్ ప్రపోర్షన్. రేషియో అండ్ ప్రపోర్షన్ మనం ఆ బేసిక్ ఇంట్రడక్షన్ అంటే ఏంటి, తర్వాత ఒక 1 to 6 మెథడ్స్ వరకు మనం ముందు క్లాస్లో చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు ఎవరైతే ఈ క్లాస్ ఉంటున్నారో నేను ముందుగా ఆ బేసిక్ ఇంట్రడక్షన్ ఏం చెప్పాను, తర్వాత 1 to 6 మెథడ్స్ ఏంటి అని తెలుసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఈ వీడియో చూడండి. ఓకే, ఇంకా మనకి రేషియో అండ్ ప్రపోర్షన్లో ఇంకొక 3 మెథడ్స్ చెప్పుకుంటే ఈ రేషియో అండ్ ప్రపోర్షన్ కాన్సెప్ట్ అయిపోతుంది. అయితే మనం ఈరోజు మోడల్ 7 చెప్పుకుంటున్నాం. ఈ మోడల్ 7లో క్వశ్చన్స్ ఎలా వస్తాయంటే, ఇన్ ఏ బ్యాగ్ లేదా ఇన్ ఏ బాక్స్ సమ్ కాయిన్స్ ఉన్నాయంట. ఆ కాయిన్స్ ఇన్ ద రేషియో ఆఫ్ 2:3:4 సంథింగ్ ఇస్తాడు. అయితే మనకి ఆ కాయిన్స్ రేషియో కొనుక్కోమంటాడు, లేకపోతే అమౌంట్ కొనుక్కోమంటాడు. మోడల్ 7 క్వశ్చన్స్ ఎలా వస్తాయనేది చూద్దాం. ఓకే, ఇన్ ఏ బ్యాగ్ దేర్ ఆర్ కాయిన్స్ ఆఫ్ రూపీస్ 1 rupee, 50 paisa and 25 paisa in the ratio of 2:3:4. Okay, if there are rupees 72 in all, find the total number of coins. అంటే మనల్ని క్వశ్చన్లో ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ కొనుక్కోమంటాడు. ఓకే, అప్పుడు క్వశ్చన్లో ఏమి ఇచ్చాడంటే, ఇన్ ఏ బ్యాగ్ there are coins 1 rupee coin, 50 paisa and 25 paisa. Okay, are in the ratio, coins are in the ratio is 2:3:4. coins in the ratio of 2:3:4. అయితే మనకి కాయిన్స్ ఏంటో తెలుసు, కాయిన్స్ రేషియో తెలుసు. అమౌంట్ ఎంత అప్పుడు, అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు 1 రూపీ అయితే 1 into 2 ఎంత, అమౌంట్ రేషియో 2 parts. తర్వాత 50 పైసా, 50 పైసా అనేది ఇది కాయిన్స్ రేషియో 3 parts ఉంది. 50 పైసా అర్ధ రూపాయి. ఓకే, ఇక్కడ 3 అర్ధ రూపాయలు ఏమవుతుంది, రూపాయిన్నర, 1.5 రూపీ. ఇక్కడ మనకి 1.5 పాయింట్లో వస్తుంది. అందుకే మనం ఏం చేద్దామంటే 50 పైసా అంటే ఎంత, 100లో ఆఫే కదా. మనకు 1 రూపీ అంటే 100 పైస్, 50 పైసా అంటే 100లో ఆఫే కదా. ఓకే, అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ 3 parts బై హాఫ్ కాబట్టి 2 రాస్తాం కిందని. ఓకే, 50 పైసా కాబట్టి మనం హాఫ్ రాస్తాం కిందని. ఓకే, హియర్ 25 పైసా, 25 పైసా అంటే 100లో ఎన్ని పార్ట్స్, ఇది 1/4 parts. ఇది హాఫ్ అయితే ఇది 1/4 కదా. 1 రూపీ 100 పైసా అయితే 25 పైసా అంటే 100/4 ఈజ్ ఈక్వల్ టు 25 పైస్. ఓకే, 4/4. దెన్ హియర్ 4 ones, 4 4 1 వస్తుంది ఇక్కడ. నెక్స్ట్ 2:3:1 రేషియో ఉంది. అయితే మనకి ఇక్కడ కిందని 2 ఉంది. 2 ఉంది కాబట్టి ఎల్సిఎం చేయండి, లేకపోతే ఇక్కడ 2 క్యాన్సిల్ అవ్వాలంటే ఇంటూ 2 చేస్తే సరిపోద్ది కదా. ఓకే, 2 2s 4, ఇక్కడ 3/2 ఇంటూ 2 కదా అవుతుంది, ఈస్ టు 1 into 2 2. హియర్ 2 క్యాన్సిల్, 4:3:2 అమౌంట్ రేషియో. మనకి అమౌంట్ రేషియో వచ్చింది 4:3:2 వచ్చింది అమౌంట్ రేషియో. ఓకే, మనకి అమౌంట్ ఎంత ఇచ్చాడు, ఇఫ్ దెర్ ఆర్ రూపీస్ 72. ఓకే, మనకి అమౌంట్ రేషియో ఎంత వచ్చింది, 4 + 3 + 2, 4 + 3 7, 7 + 2 9. అయితే మనకి 9 partsకి 72 రూపీస్ అయితే 1 partకి ఎంత, 72/9, దట్ ఈస్ 9 8 72. 1 partకి 8 రూపీస్. ఓకే, మనకు అప్పుడు అమౌంట్ రేషియో ఎంత, అమౌంట్ రేషియో అనేది 4:3:2. అయితే 1 partకి 8 రూపీస్ అయితే 4 partsకి ఏమవుతుంది, 3 partsకి ఏమవుతుంది, 2 partsకి ఏమవుతుంది అనేది కనుక్కోవాలి. ఓకే, 4 partsకి 3 partsకి 2 partsకి ఏమవుతుంది మనం కనుక్కోవాలి. ఓకే, 1 partకి 8 రూపీస్ అయితే 4 partsకి ఏమవుతుంది, 4 into 8. హియర్ 1 partకి 8 రూపీస్ అయితే 3 partsకి 3 into 8. హియర్ 2 into 8. దట్ మీన్స్ 4 8s 32.
ఈజ్ టు 3 8s 24 ఈజ్ టు 2 8s 16. ఓకే, మనకి అమౌంట్ రేషియో వచ్చింది 32:24:16 వచ్చింది. అయితే ఏమడిగాడు క్వశ్చన్లో, ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ కాయిన్స్. కాయిన్స్ రేషియో ఏంటి మనకి 2:3:4. అమౌంట్ రేషియో ఏంటి 32:24:16. అయితే మనకి ఈ 1 రూపీ 50 పైసా అండ్ 25 పైసా ఉన్నాయి కదా, మనకి ఇవి 1 రూపీ అనేది 32 రూపీస్ వచ్చాయి, 50 పైసా అనేది 24 రూపీస్ వచ్చింది, నెక్స్ట్ 25 పైసా అనేది 16 రూపీస్ వచ్చింది. అయితే మనకి ఈ 1 రూపీ అనేది 32 రూపీస్ అంటే 1 రూపీ కాయిన్స్ ఎన్ని ఉంటాయి 32 ఇంటూ ఉన్నాయి కదా, రూపాయలు ఎన్ని ఉంటాయండి 32 రూపాయలు ఉన్నాయి. 32 రూపాయలకి ఎన్ని రూపాయలు ఉంటాయి 32 రూపాయలు ఉంటాయి. ఇక్కడ మనకి 50 పైసా అనే అమౌంట్ ఎంత వచ్చింది 24 రూపీస్ వచ్చింది. మనకి 24 రూపీస్ వచ్చింది. మనకి 24 రూపీస్ రూపాయలు ఎన్ని 1 రూపీ కాయిన్స్ అయితే 24 రూపీస్కి 24. మనకి ఇక్కడ 50 పైస్ ఇచ్చాడు. ఓకే, 50 పైస్ మనకి 50 పైస్ అంటే డబల్ అవుతుంది కదా, హాఫే కదా. మనకి రూపాయలు అయితే 24 రూపీస్కి 24 ఉంటాయి, 10 రూపాయలు అయితే డబల్ ఉంటాయి కదా. ఓకే, 24 ఇంటూ 2 దట్ మీన్స్ 48 కాయిన్స్ ఉంటాయి. ఇవి 32 కాయిన్స్ ఉంటాయి. ఇవి మనకి 16 రూపీస్ ఉన్నాయి. ఏంటి 25 పైసా కాయిన్. మనకి పావలాలు మనకి 1 రూపాయి రావాలంటే ఎన్ని పావలాలు ఉండాలి 4 పావలాలు 1 రూపాయి. ఓకే కదా, అంతే కదా. మనకి అలాంటి 16 రూపాయలు ఉన్నాయి. మనకు 1 రూపాయి కావాలంటే 4 పావలాలు కావాలి. అలాగా 16 రూపాయలు కావాలంటే 16 into 4 దట్ మీన్స్ 64 కాయిన్స్. మనకి ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ కాయిన్స్. మనకి 1 రూపీ కాయిన్స్ ఎన్ని ఉంటాయి 32. తర్వాత 50 పైసా కాయిన్స్ ఎన్ని ఉంటాయి 24. 25 పైసా కాయిన్స్ ఎన్ని ఉంటాయి 64 కాయిన్స్. అయితే మనకి ఏమో క్వశ్చన్ అడిగాడు, ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ కాయిన్స్. టోటల్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ అంటే 32 ప్లస్ 48 ప్లస్ 64. ఓకే, దట్ మీన్స్ 4 8 12 12 plus 2 14 4 1 carry 6 6 plus 4 10 10 plus 3 13 1 14. Answer is 144 coins. The total number of coins is 144. ఓకే, అర్థమైందా? ఇక్కడ క్వశ్చన్లో ఏం ఉండదండి. అంటాడు 1 రూపీ కాయిన్ ఇచ్చాడు, 50 పైసా కాయిన్స్ ఇచ్చాడు, 25 పైసా కాయిన్ ఇచ్చాడు. అయితే కాయిన్స్ రేషియో 2:3:4 ఇచ్చాడు. అమౌంట్ అనేది 1:2. ఇక్కడ మనకి ఇది ఎందుకు తీసుకున్నామంటే ఇక్కడ మనం 3/2 తీసుకున్నాం. ఎందుకు తీసుకున్నాం? ఇక్కడ యాక్చువల్గా మనం 3/2 అంటే ఏంటి 1.5 1.5 కదా. ఇక్కడ 3 అర్ధ రూపాయలు ఏమవుతాయి ₹1.5 అవుతుంది. ఇక్కడ మనకి ఫ్రాక్షన్లో వేసుకుంటే ఆన్సర్ అనేది ఈజీగా వస్తుంది. ఇక్కడ మనకి ₹1.5 వేస్తే పాయింట్లలో వస్తుంది ఆన్సర్, మనకి కన్ఫ్యూజ్ అవుతాం. అందుకే మనం ఇక్కడ 2తో డివైడ్ చేయడం జరిగింది. అంటే మనకి 1 రూపాయి అంటే ఎంత 100 పైసలు. 100 పైసలు ఆఫ్ అంటే 50 పైస్. అందుకే నేను బై టూ చేయడం జరిగింది. ఇక్కడ 25 పైస్ అంటే 100/4 కదా. 100/4 అంటే ఎంత 25 పైస్. అందుకే ఇక్కడ 4/4 వేయడం జరిగింది. ఓకే, మనకు అప్పుడు అమౌంట్ రేషియో ఎంత వచ్చింది 4:3:2. ఓకే, ఇక్కడ మనకి 9 పార్ట్స్కి ఆడు 72 రూపీస్ ఇచ్చాడు. అయితే మనకు 1 పార్ట్ ఎంత 8 రూపీస్. 1 పార్ట్ 8 రూపీస్ అంటే 4 పార్ట్స్కి ఎంత 3 పార్ట్స్కి ఎంత 2 పార్ట్స్కి ఎంత కనుక్కుంటే మనకి ఇక్కడ రూపాయలు అనేవి 32 వచ్చాయి. ఇక్కడ 50 పైసా అనేది 24 వచ్చాయి. తర్వాత 25 పైసా అనేది 16 రూపీస్ వచ్చాయి, 16 రూపాయలు వచ్చాయి. అయితే మనకి ఆ టోటల్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఎంత అని అడిగాడు. ఎంత అప్పుడు మనకి 32 రూపాయల్లో రూపాయలు ఎన్ని ఉంటాయి 32 కదా. నెక్స్ట్ 24 రూపీస్ ఇచ్చాడు. ఎంత 50 పైసా. ఇప్పుడు మనకి 1 రూపాయికి 1 రూపాయికి 2 అర్ధ రూపాయలు. అలా మనకి 24 రూపాయలు ఉన్నాయి. అంటే డబల్ కదా అవుతుంది. 24 into 2 ఎంత 48. అలా మనకి 25 పైసా అనేది 16 రూపీస్ ఉన్నాయి. 1 రూపాయికి మనకి 4 పావలాలు అంటే 16 into 4 దట్ మీన్స్ 64 కాయిన్స్. ద టోటల్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఈజ్ ఈక్వల్ టు 32 ప్లస్
48 plus 64. That means 144 coins. That is the answer. Next question. In a bag there are rupees, 50 rupees, 20 rupees, 10 rupees and 5 rupees in the ratio of 2:3:4 okay 3:2:4. If there are rupees 1540 in all, then find the number of rupees 10 rupee notes. ఓకే నాడు క్వశ్చన్లో ఏమి ఇచ్చాడంటే in a bag there are rupees 50 rupees, 20 rupees, 10 rupees and 5 rupees are in the ratio of 1:2:3:4 are in the ratio of 1:2:3:4. అయితే ఇది నోట్స్ రేషియో. ఓకే అమౌంట్ రేషియో ఎంత? 1:50, 50 parts, 2:40, 2:20, 40 parts, 3:10, 30 parts. Next 4:5, 4 5 20 parts. Okay, here 0 0 0 0 cancel. Then amount ratio is 5:4:3:2. ఓకే మనకి అమౌంట్ రేషియో వచ్చింది 5:4:3:2. మనకి క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? ఇఫ్ దేర్ ఆర్ రూపీస్ 1540 ఇన్ ఆల్. ఓకే మనకి టోటల్ ఎన్ని పార్ట్స్ వచ్చాయి? 5 + 4 9, 9 + 3 12, 12 + 2 14 పార్ట్స్. మనకి 14 పార్ట్స్కి ఎంత ఇచ్చాడు? 1540 ఇచ్చాడు. నెక్స్ట్ దెన్ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ 10 రూపీ నోట్స్. మనకి ఇది 10 రూపీ నోట్స్. నెంబర్ ఆఫ్ 10 రూపీ నోట్స్ ఎన్ని? అమౌంట్స్ పార్ట్స్ ఎంత? 3 పార్ట్స్ వచ్చింది. మనకి 1 పార్ట్కి ఎంత? 14 పార్ట్స్కి 1540 అయితే 1 పార్ట్కి ఎంత? 1540/14. 14 ones here, 14 ones 1 carry, 14 ones 1 1, 14 1 tens 1540. ఓకే మనకి 1 పార్ట్ ఎంత? 110 వచ్చింది. మనకు కావాల్సింది 3 పార్ట్స్ వాల్యూ 10 రూపీ నోట్స్. ఓకే హియర్ 10 రూపీ నోట్స్ 3 పార్ట్స్ వాల్యూ. 3 పార్ట్స్ వాల్యూ ఎంత? అమౌంట్ రేషియో మనకి 1 పార్ట్ 110 అయితే 3 పార్ట్స్ ఏమవుతుంది? 110 × 3 330. ఓకే మనకి అమౌంట్ ఎంత వచ్చింది? మనకి 10 రూపీస్ నోట్స్ 10 రూపీ నోటు అమౌంట్ ఎంత వచ్చింది? 330 వచ్చింది. ఓకే then find the number of 10 రూపీ నోట్స్. మనకి అమౌంట్ అనేది 330 అయితే నెంబర్ ఆఫ్ నోట్స్ ఎన్ని ఉంటాయి? 330 రూపాయలకి 10 రూపాయల నోట్లు ఎన్ని ఉంటాయి? 33 కదా. 33 × 10 330. మనకి ఎన్ని నోట్స్ ఉన్నాయని అడుగుతున్నాడు. 33 నోట్స్. దట్ మీన్స్ 10 నోట్స్కి 10 రూపీ నోట్స్కి 330 అయితే 1 నోట్కి ఎంత అవుతుంది? 330/10. ఓకే దట్ మీన్స్ 0 0 cancel. The number 10 rupee notes is 33. Okay guys, another question. In a box there are rupee, 1 rupee, 50 paise and 25 paise coins are there. The ratio between their values is 2:3:4. If there are 480 coins in all, then find total amount. Only total amount కనుక్కోమన్నాడండి ఇప్పుడు. ఓకే here the coins are 1 rupee coin, 50 paise and 25 paise, and the ratio between their values means amount ratio is 2:3:4. amount ratio is 2:3:4. మనకి దీని ముందు సమయంలో కాయిన్స్ రేషియో ఇచ్చి అమౌంట్ కనుక్కొని ద టోటల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ కి సమ్ అమౌంట్ ఈక్వల్ చేసి
ఆన్సర్ని సాల్వ్ చేసాం. ఇప్పుడు ఇక్కడ కాయిన్స్ రేషియో కాకుండా అమౌంట్ రేషియో ఇచ్చాడు. ఇప్పుడు మనం కాయిన్స్ రేషియో కనుక్కోవాలి. కాయిన్స్ రేషియో ఎంత? 1 రూపీకి అమౌంట్ రేషియో అంతా 2 parts. 2 into 1 2 parts. ఇక్కడ మనకి 50 పైస్కి 3 రూపీస్ ఉన్నది. ఓకే, 3 రూపీస్కి 50 పైసా కాయిన్స్ ఎన్ని ఉంటాయి? 1 రూపీకి 50 పైసా కాయిన్స్ 2 ఉంటాయి. 1 రూపాయికి 2 అర్ధ రూపాయలు, 2 రూపాయలకి 3 అర్ధ రూపాయలు, 4 అర్ధ రూపాయలు, అదే 3 రూపాయలకి అయితే 6 అర్ధ రూపాయలు. 6 parts. ఇక్కడ మనకి 25 పైసా కాయిన్స్ 4 రూపాయలకి ఎన్ని ఉంటాయి? 4 రూపీస్కి 25 పైసా కాయిన్స్ ఎన్ని ఉంటాయి? 1 రూపాయికి అయితే 25 పైసా కాయిన్స్ 4 ఉంటాయి. అలాగా 4 రూపీస్కి ఎన్ని ఉంటాయి? 4 4s 16 parts. ఓకే, దెన్ there are 480 coins in all. అయితే మనకి ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ పార్ట్స్ ఎన్ని వచ్చాయి? 2 plus 6 8, 8 plus 16 24 parts. 24 parts is equal to 480 coins. 480 coins. అయితే 1 part వాల్యూ ఎంత? 24 parts 480 అయితే 1 part కి ఎంత అవుతుంది? 480 by 24. That means 24 20s. ఓకే, 1 part కి 20 కాయిన్స్ అంట. ఓకే, మనకి ఇక్కడ అమౌంట్ రేషియో ఎంత? 2:3:4. అమౌంట్ రేషియో ఎంత? 2:3:4. ఎందుకు అమౌంట్ రేషియో ఎందుకు తీసుకున్నాను? క్వశ్చన్ ఏడాడు. దెన్ ఫైండ్ టోటల్ అమౌంట్. అమౌంట్ రేషియో అనేది 2:3:4. మనకి ఒక పార్టీకి 20 కాయిన్స్ అంట. 20 కాయిన్స్ అయితే మనకి రూపాయలు ఎన్ని ఉన్నాయి? రూపాయలకు పార్ట్లు ఎన్ని? 1 రూపీకి 2 parts. 2 into ఒక పార్టీకి 20 రూపీస్ అయితే 2 partsకి ఎంత? 2 into 20 40 రూపీస్. దెన్ ఇక్కడ అమౌంట్ 3 parts ఉంది, 50 పైస్. 3 parts ఉంటే 1 partకి 20 రూపీస్, 3 partsకి 3 into 20 60 రూపీస్. ఇక్కడ అమౌంట్ 4 parts ఉంది, 1 partకి 20 రూపీస్, 4 partsకి 4 into 20 80 రూపీస్. Then the total amount is 40 plus 60 plus 80 is equal to 40 plus 60 100, 100 plus 80 180. 180 is the total amount. ఓకే, మనం ఈ మోడల్ 7లో క్వశ్చన్స్ అనేవి ఇలా ఉంటాయి. అర్థం చేసుకుని చేస్తే ఈ మోడల్ 7లో ఎటువంటి సమయమైనా సరే మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే గైస్, మోడల్ నెంబర్ 8, క్వశ్చన్ నెంబర్ 1. The ratio of the first and second class, the charges between two stations is 4:1, and the number of years traveled by first and second class is 1:40. If 1100 is collected as charges, then what is the amount collected from first class viewers? ఇక్కడ వ్యూవర్స్ అంటే passengers. ఓకే, ఆన్సర్ here the first class and second class passengers are in the ratio of అంటే charges, tickets. Charges are in the ratio of 4:1, and the passengers and the number of passengers traveled from first and second class is viewers in the ratio of 1:40. 4:1 and 1:40. If 1100 is collected as charges, అయితే మనకి టికెట్స్ 4:1 రేషియో, వియర్స్ 1:40 రేషియో. అయితే మనకి చార్జెస్ రేషియో ఎంత? 1:4.
4 parts, 40 into 1, 40 parts. మన చార్జెస్ రేషియో ఎంత? 4 ones 4 tens, 1:10. మనకి ఇక్కడ 1 plus 10 11 parts. 11 parts కి ఆడ ఏమి ఇచ్చాడు? చార్జ్ ఇఫ్ 1100 is collected as charges. 11 parts కి 1100 అయితే 1 part కి ఏమవుతుంది? 1100 by 11, that means 100. 1 part కి ఎంత అవుతుంది? 100 rupees. ఆడ క్వశ్చన్ ఎవరు అడిగాడు? దెన్ వాట్ ఈస్ ద అమౌంట్ కలెక్టెడ్ ఫ్రమ్ ఫస్ట్ క్లాస్ వ్యూవర్స్? ఫస్ట్ క్లాస్ అంట, ఈడు అడిగాడు ఫస్ట్ క్లాస్ వ్యూవర్స్. ఓకే, ఎంత? 1 part. ఇక్కడ మనకి 1 part కి ఎంత వచ్చింది? 100. అడిగింది కూడా ఏంటి? అడిగింది కూడా 1 part అడిగాడు. 1 part is equal to 100 rupees. అదే ఆన్సర్. ఓకే, another question. The ratio between first, second and third class ticket cost is 1:2:7. The ratio of yours first, second and third is 5:4:7. Okay guys, another question. The ratio between first, second and third class ticket cost is 1:2:7. The ratio of yours first, second and third is 5:4:2. The total amount received for one show is 54,000. Find amount received from first class viewers. our question lo em ichadante here first class, second class, third class viewers, the ticket ratio is 1:2:7. then the ratio of viewers ante viewers ante passengers are in the ratio 5:4:2. ఇప్పుడు మనకి అమౌంట్ రేషియో అవుతుంది. అమౌంట్ రేషియో ఏమవుతుంది? 5 into 1 5, 4 into 2 8 parts, 7 into 2 14 parts. Here then the total amount received for one show is 54,000. అయితే మనకి ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఎన్ని వచ్చాయి? 5 parts plus 8 parts plus 14 parts. 5 plus 8 13, 13 plus 14 27 parts. 27 parts కి 54,000 అయితే 1 part కి ఎంత అవుతుంది? 54,000 by 27. That means 27 2s 54, 2 పక్కన 3 zeros ఉన్నాయి కాబట్టి 3 zeros చేసుకున్నాం అంటే 1 part కి 2000 వచ్చింది. 1 part కి 2000 వస్తే అక్కడ క్వశ్చన్ ఏడాడు ఫైండ్ అమౌంట్ రిసీవ్డ్ ఫ్రమ్ ఫస్ట్ క్లాస్ వ్యూవర్స్. ఫస్ట్ క్లాస్ వ్యూవర్స్ అమౌంట్ 5 parts. 1 part కి 2000 అయితే 5 parts కి ఎంత అవుతుంది? 2000 into 5, that means 10,000. The required answer is 10,000. Okay guys, model number 9. మనకి మోడల్ నెంబర్ 9లో మనకి స్టార్టింగ్లో కాంపౌండ్ రేషియో అంటే ఏంటో చెప్పాను. ఆ కాంపౌండ్ రేషియో అనేది మనకి మోడల్ నెంబర్ 9లో చాలా ఉపయోగపడుతుంది. అది ఎలా ఉపయోగపడుతుంది అనేది చూద్దాం. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. 3 pens కాస్ట్ యాజ్ మచ్ యాజ్ 4 pencils. ఇక్కడ మనకి పెన్సిల్తో ఎండ్ అయితే మళ్ళీ మనకి పెన్సిల్తో స్టార్ట్ అవుతుంది మెథడ్లో. మళ్ళా 5 pencils కాస్ట్ యాజ్ మచ్ యాజ్ 6 erasers. ఇక్కడ ఎరేజర్తో ఎండ్ అయింది, మళ్ళీ ఎరేజర్ తోటి స్టార్ట్ అవుతుంది. 4 erasers కాస్ట్ యాజ్ మచ్ యాజ్ 7 chocolates. ఈచ్ చాక్లెట్ కాస్ట్ ₹10. దెన్ ఫైండ్ ద కాస్ట్ ఆఫ్ పెన్. ఓకే, ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే 3 pens ఈజ్ ఈక్వల్ టు 4 pencils అంట. ఓకే, దెన్ 5 pencils is equal to 6 erasers. Then
4 erasers is equal to 7 chocolates. ఓకే, ఇక్కడ మనకి 3 pens is equal to 4 pencils, 5 pencils is equal to 6 erasers, 4 erasers is equal to 7 chocolates. ఇలా ఇచ్చేటప్పుడు మనకి పెన్స్ బై పెన్సిల్ రేషియో అవుతుంది. పెన్స్ బై పెన్సిల్ రేషియో ఎంత అవుతుంది? 4:4/3. ఇక్కడ పెన్సిల్ బై ఎరేజర్ రేషియో అవుతుంది. ఎరేజర్ రేషియో 6/5. నెక్స్ట్ మనకి ఎరేజర్ బై చాక్లెట్ రేషియో అవుతుంది 7/4. That means here pen is to pencil is 4:3. Pencil is to eraser is 6:5. Here eraser is to chocolate is 7:4. ఓకే, ఇక్కడ మనకి పెన్సిల్తో ఎండ్ అయింది, మళ్ళీ పెన్సిల్ స్టార్ట్ అయింది, ఎరేజర్తో ఎండ్ అయింది, మళ్ళీ ఎరేజర్తో స్టార్ట్ అయింది, చాక్లెట్తో ఎండ్ అయింది. మనకి ఎప్పుడైనా సరే ఈ మెథడ్ ఇచ్చేటప్పుడు మనకి స్టార్టింగ్ పెన్ కాస్ట్ కానీ లేకపోతే చాక్లెట్ కాస్ట్ కానీ క్వశ్చన్లో ఇస్తాడు. మనకి చాక్లెట్ కాస్ట్ ఇస్తే పెన్ కాస్ట్ కనుక్కోమంటాడు, పెన్ కాస్ట్ ఇస్తే చాక్లెట్ కాస్ట్ కనుక్కోమంటాడు. మన క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? ఈచ్ చాక్లెట్ కాస్ట్ ఈస్ 10 రూపీస్. మనకి చాక్లెట్ కాస్ట్ అనేది 10 రూపీస్ అంట. ఓకే, ఇది కాంపౌండ్ రేషియోలో ఏం చెప్పాను? కాంపౌండ్ రేషియో ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ యాంటిసిడెంట్స్ ఈజ్ టు ప్రొడక్ట్ ఆఫ్ కాన్సిక్వెన్స్. ఇవి యాంటిసిడెంట్స్, ఇవి కాన్సిక్వెన్స్. ఓకే, హియర్ 4 into 6 into 7 ఈజ్ టు 3 into 5 into 4. Product of antecedents is to product of consequence. Okay, చూడండి కట్ అవుతాయేమో. 4 get cancel, 3 1s 3 2s, 2 7s 14 is to 5. మన క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? ఈచ్ కాస్ట్ ఆఫ్ చాక్లెట్ ఈస్ 10 రూపీస్. ఓకే, మనకి ఇది పెన్స్ రేషియో, ఇది చాక్లెట్స్ రేషియో. మనకి పెన్స్ రేషియో అనేది 14 పార్ట్స్, చాక్లెట్స్ రేషియో అనేది 5 పార్ట్స్. ఈ చాక్లెట్ కాస్ట్ ఈస్ 10 రూపీస్. అయితే మనకి 5 పార్ట్స్ వచ్చింది. 10 రూపీస్ రావాలంటే ఏం చేయాలి? ఇంటూ 2, 10 రూపీస్ ఈ చాక్లెట్ కాస్ట్. అప్పుడు ఇది ఏమవుతుంది? ఇంటూ 2 ఎంత? 28. The each cost of pen cost is 28 rupees. Each pen cost is 28 rupees. Okay guys, another question. 5 cows cost as much as 7 buffaloes and 21 buffaloes cost as much as 10 horses and 16 horses cost as much as 9 camels. Cost of 1 camel is 3200. Then find the cost of a cow. చెప్పాను కదా నేను, అంటే ఫైనల్గా ఒక క్యామెల్ కాస్ట్ ఎంత? 3200. ఓకే, సేమ్ ఇందాకలాగా చేయాలి. ఓకే, 5 cows ఈజ్ ఈక్వల్ టు 7 buffaloes అంట. దెన్ 21 buffaloes is equal to 10 horses. Okay, 10 horses and 16 horses is equal to 9 camels. 9 camels. The cost of one camel is 3200. అయితే ఇక్కడ మనకి కౌ అండ్ బఫెలో రేషియో ఏంటి, బఫెలో అండ్ హార్స్ రేషియో ఏంటి, హార్స్ అండ్ క్యామెల్ రేషియో ఏంటి చూద్దాం. ఓకే, హియర్ cows and buffalo ratio is
7:5. Then buffalo and horses ratio is 10/21 means 10:21. Then horses and camel ratio is horse by camel means 9/16. 9/16 means 9:16. ఓకే, మనకి కౌస్ క్యామిల్స్ అంతే కావాలి, మిగతా అన్ని వేస్ట్. అంటే ఇక్కడ బఫెలో ఎండ్ అయితే ఇక్కడ బఫెలో స్టార్ట్ అవ్వాలి, హార్స్ ఎండ్ అయితే హార్స్ స్టార్ట్ అవ్వాలి, చూసుకోవాలి అంతే. అది చూసుకున్న తర్వాత మనకి ఇక్కడ చెప్పాను కదా ఇందాక, మనకి క్యామిల్ కాస్ట్ ఇస్తే కౌ కాస్ట్ కనుక్కోమంటాడు, కౌ కాస్ట్ ఇస్తే క్యామిల్ కాస్ట్ కనుక్కోమంటాడు. ఇక్కడ మనకి ఏమిచ్చాడు, కాస్ట్ ఆఫ్ 1 camel is 3,200. 1 camel is 3,200. అయితే ఇక్కడ మనకి కౌస్ కావాలంటే ప్రొడక్ట్ ఆఫ్ యాంటిసిడెంట్స్, క్యామిల్స్ కావాలంటే ప్రొడక్ట్ ఆఫ్ కాన్సిక్వెన్స్. ఓకే, ప్రొడక్ట్ ఆఫ్ యాంటిసిడెంట్స్ ఈస్ 7 × 10 × 9 ఈజ్ టు ప్రొడక్ట్ ఆఫ్ కాన్సిక్వెన్స్ క్యామిల్స్ 5:21:16. ఓకే, చూడండి మనకి ఏమైనా కట్ అవుతాయేమో. ఇక్కడ 7 1s 7 3s 21. నెక్స్ట్ 3 1s 3 3s. ఓకే, 5 1s 5 2s. అంతేనా, ఇంకే కట్ అవుతాయా. 2 1s 2 8s 16. ఇంకా మనకి ఇక్కడ ఏముంది, 3 ఉంది. 3:, ఇక్కడ మనకి 8, 3:8 మిగిలింది. 3:8. అయితే మనకి 1 camel కాస్ట్ ఎంత, 3,200. అయితే మనకి ఇక్కడ 8 పార్ట్స్ ఉంది. 3,200 రావాలంటే ఏం చేయాలి, 8 4s 32 మీన్స్ 400. 8 × 400 మీన్స్ 3,200. ఓకే, అప్పుడు మనకి కౌ కాస్ట్ ఎంత, సేమ్ ఇక్కడ 400 తింటిచ్చేసావు, ఇక్కడ కూడా 400 తింటిచ్చేయి. 4 3s 1200. ఒక కౌ కాస్ట్ ఎంత, 1,200. ఓకే, మనం ఈ మోడల్తో రేషియో అండ్ ప్రపోర్షన్ కాన్సెప్ట్ కంప్లీట్ చేసుకున్నాం. మనం నియర్లీ ఒక 1 to 9 మోడల్స్ చెప్పుకున్నాం. మీరు ఎటువంటి ఎగ్జామ్ రాసినా సరే ఈ 9 మోడల్స్ దాటి క్వశ్చన్ రాదు. మీరు క్వశ్చన్స్ అనేవి చాలా ఈజీగా అటెంప్ట్ చేయగలరు ఈ 9 మోడల్స్ ఏం ప్రిపేర్ అయినట్టయితే. ఓకే గైస్, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.